Hello guys, welcome to my channel Cricket Speaks Telugu. IPL one of the most successful team Mumbai Indians. 5 సార్లు ట్రోఫీ గెలిచిన టీం, మొట్టమొదటి 5 సార్లు ట్రోఫీ గెలిచిన టీం అది ముంబై ఇండియన్స్. ఈ రోజు ముంబై ఇండియన్స్ స్క్వాడ్ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియో చివరి దాకా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ముంబై ఇండియన్స్ అంటే మనందరు గుర్తొచ్చేది స్ట్రాంగ్ ఇండియన్ కోర్ లైనప్. ఎందుకంటే వాళ్ళ సక్సెస్లో ఎక్కువ పాత్ర పోషించింది ఇండియన్ ప్లేయర్సే. వాళ్ళలో రోహిత్ శర్మ కానీ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. మొత్తం 5 ట్రోఫీస్ అంటే మాటలు కాదు, ఆషామాషి కాదు. ద ఫస్ట్ టైం 5 ట్రోఫీస్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ లాంటి వాళ్ళు, అలాగే తిలక్ వర్మ లాంటి వాళ్ళు కానీ, అలాగే హార్దిక్ పాండ్యా కానీ, కృణాల్ పాండ్యా కానీ, బుమ్రా లాంటి ప్లేయర్స్ కానీ, ఇంతమంది బిగ్గెస్ట్ ఇండియన్ లైనప్ ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే. ఈ రోజు మన ముంబై ఇండియన్స్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం. వాళ్ళ ఆక్షన్లు ఏం చేశారు, 2026 ఐపీఎల్ ఆక్షన్లో ముంబై ఇండియన్స్ ఏం చేశారు అనేది మనం మాట్లాడుకుంటే, పేరుకి పెద్ద టీమే కానీ ఆక్షన్లో మాత్రం ఒక చిన్న అమౌంట్తో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ రిటెన్షన్స్ అలాంటివి. బుమ్రా లాంటి వాళ్ళు కానీ, రోహిత్ శర్మ కానీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళ రిటెన్షన్కే ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ అమౌంట్తో వాళ్ళు ఎలాంటి బైస్ చేశారన్నది ఒక ఆక్షన్లో తెలుసుకుందాం. వాళ్ళు బై చేసిన ఒకే ఒక్క క్యాప్డ్ ప్లేయర్, అది కూడా ఇంటర్నేషనల్ ప్లేయరే వాతనే క్వింటన్ డికాక్ ని 1 crore పెట్టి వాళ్ళు ఆక్షన్ లో బై చేశారు. కేకేఆర్ అతన్ని రిలీజ్ చేస్తే క్వింటన్ డికాక్ ని వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ రికల్టన్ ఉన్నాడు, అతను కూడా సౌత్ ఆఫ్రికా చెందిన ప్లేయరే, వికెట్ కీపర్ కూడా. ఎందుకంటే అతనికి బ్యాకప్ గా అతను ఏమైనా ఫామ్ డిప్ అవుతే గానీ, ఒకవేళ ఇంజురీ అవుతే గానీ, ఒక ఓపెనర్ గానీ, వన్ డౌన్ లో గానీ క్వింటన్ డికాక్ చాలా ఉపయోగపడతాడని క్వింటన్ డికాక్ ని వాళ్ళు బై చేశారు. మిగతా అమౌంట్ తో వాళ్ళు డొమెస్టిక్ ప్లేయర్స్ ని తీసుకున్నారు. అథర్వా లాంటి వాళ్ళు కానీ, అలాగే మయాంక్ లాంటి వారు కానీ, వీళ్ళని లెగ్ స్పిన్నర్ మయాంక్ అని ఒక లెగ్ స్పిన్నర్ ఉండే, మయాంక్ మార్కండేకి బ్యాకప్ గా ఒక లెగ్ స్పిన్నర్, ఒక బౌలింగ్ ఆల్రౌండర్స్ ని, అంత డొమెస్టిక్ లో బౌలింగ్ ఆల్రౌండర్స్ ని అంటే ఆల్రౌండర్స్ ని వాళ్ళు బై చేశారు. ఎందుకంటే ఇండియన్ కోర్ ని స్ట్రెంత్ చేసుకుందామని ముంబై ఇండియన్స్ ఎప్పుడు ప్లాన్ చేస్తుంది. సో అదే ప్లాన్ తో వాళ్ళు యొక్క ఆక్షన్ లోకి వచ్చారు. ఎక్కువ ఇండియన్ ప్లేయర్స్ ని బై చేశారు. అలాగే వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ ని ట్రేడ్ చేశారు. అతనే శార్దుల్ ఠాకూర్, గుజరాత్ టైటన్స్ శార్దుల్ ఠాకూర్ ని, అలాగే అదే గుజరాత్ టైటన్స్ చెందిన షెఫారన్ రోదర్ఫర్డ్ ని వాళ్ళ యొక్క ఆక్షన్ ముందే ట్రేడ్ చేశారు. వీళ్ళతో పాటు క్వింటన్ డికాక్, అలాగే డొమెస్టిక్ ప్లేయర్. వాళ్ళు చేసిన ఆక్షన్లు ఇదే చాలా తక్కువ అమౌంట్ తో వచ్చారు. ఆ తక్కువ అమౌంట్ తో ఆక్షన్ లో కొన్ని గుడ్ బైస్ చేశారు. ఆ యొక్క చెప్పుకోదగ్గ బైసే, మంచి మూవ్ అని చెప్పుకోవాలి వాళ్ళు చేసిన బైస్ కి. సో ఒకవేళ ఇది ముంబై ఇండియన్స్ యొక్క ఆక్షన్ డీటెయిల్స్. బట్ వాళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందని ఒకసారి చూసుకుందాం. ప్లేయింగ్ 11 కంటే ముందు వాళ్ళు ఇండియన్ బుమ్రా గానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ, హార్దిక్ పాండ్యా గానీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు, తిలక్ వర్మ లాంటి వాళ్ళు, శార్దుల్ ఠాకూర్ వీళ్ళంతా ఇండియన్ క్రికెట్ లో ఎంతో ఇంపార్టెంట్ సేవలు అందించిన ప్లేయర్స్. ఇలాంటి ఇండియన్ లైనప్ ముంబై ఇండియన్స్ లో ఉంది. ఇంకా ఏ ఐపీఎల్ టీంలో ఎంత స్ట్రాంగెస్ట్ ఇండియన్ లైనప్ లేదు. అందుకే ముంబై ఇండియన్స్ అంత సక్సెస్ అయింది. 6th టైటిల్ కోసం వాళ్ళు చాలా పోటీ పడుతున్నారు. 5 ట్రోఫీస్ ఉన్నాయి. 5 ట్రోఫీస్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చాయి. 2013, 2015, 2017, 19, 20 ఈ 5 సంవత్సరాల్లో ట్రోఫీస్ గెలిచింది ముంబై ఇండియన్స్. ఆ తర్వాత 2020 నుంచి 6 years దాకా వాళ్ళకి ఐపీఎల్ ట్రోఫీ అనేది రాలా. మరి 6వ ట్రోఫీ కోసం వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నాడు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ టీం కి కెప్టెన్సీగా చేసి, అలాగే ఒక ట్రోఫీ T20 వరల్డ్ కప్ గెలిపించిన టీం కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. బట్ హార్దిక్ పాండ్యాని వాళ్ళు ముందుగానే గుజరాత్ టైటన్స్ కి ట్రేడ్ చేసుకుని అతనికి కెప్టెన్సీ ఇస్తానంటేనే అతను ఆ యొక్క ముంబై ఇండియన్స్ కి, గుజరాత్ టైటన్స్ వదిలేసి ముంబై ఇండియన్స్ వెళ్ళాడు. సో వెళ్ళినందుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ఇచ్చారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోనే రోహిత్ శర్మ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, బుమ్రా లాంటి ప్లేయర్స్ వీళ్ళంతా ఆడాలి. సో ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసేస్తే ముందుగా వాళ్ళకి మనందరికి బాగా గుర్తొచ్చే ప్లేయర్ ఎవరంటే రోహిత్ శర్మ. వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ప్లేయర్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ, అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ ఎక్కువ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఎవరు ఉన్నారంటే అది రోహిత్ శర్మ అని. ఎక్కువ విన్ పర్సంటేజ్ కూడా ఉంది, 65+ దాకా ఉంది విన్ పర్సంటేజ్. సో రోహిత్ శర్మ యాజ్ ఏ ప్లేయర్ గా ముంబై ఇండియన్స్ కి ఈసారి ఆడబోతున్నాడు. అది ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడా, లేకపోతే ఫుల్ ప్లేయర్ గా ఆడతాడని చూడాలి. ఎందుకంటే 2027 వరల్డ్ కప్ వస్తుంది.
సో అతని ఫిట్నెస్ అనేది నిరూపించుకోవాలి. సో అతను నాకు తెలిసి ఈ సంవత్సరం అతను ఫుల్ ప్లేయర్గానే ఆడతాడు, ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఆడాడు. సో రోహిత్ శర్మ ఓపెనర్గా ఉంటాడు. సో రోహిత్ శర్మతో ఇంకొక ఓపెనర్ ఎవరైనా క్వింటన్ డికాక్ రోహిత్ శర్మ ఆల్రెడీ 2019లో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది. సో ఆ అనుభవంతోనే క్వింటన్ డికాక్తో ఓపెనింగ్ చేపిస్తారు. అతనే మన వికెట్ కీపర్. ఎందుకంటే రికల్టన్తో వెళ్ళొచ్చు, బట్ రికల్టన్ కంటే క్వింటన్ డికాక్ ముంబై ఇండియన్స్కి ఆడిన అనుభవం ఉంది కాబట్టి కొంచెం స్ట్రైక్ రేట్ కూడా చేయగలడు. స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ పవర్ ప్లేలో ఎక్కువ స్ట్రైక్ రేట్ చేయగల ప్లేయర్ ఉన్నాడు కాబట్టి క్వింటన్ డికాక్ ఆడతాడు. అలాగే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు. సూర్యకుమార్ యాజ్ ఏ కెప్టెన్గా T20 వరల్డ్ కప్ ఇండియాకి అందించాడు. బట్ యాజ్ ఏ ప్లేయర్గా ఆన్ అండ్ ఆఫ్గా అతను ఫామ్ అయితే ఉంది. మళ్ళీ ఫామ్లోకి రావాలని అతను మళ్ళీ ముంబై ఇండియన్స్లో నెంబర్ 3లో ముంబై ఇండియన్స్లో అతను ఎన్నో విజయాలు అందించాడు నెంబర్ 3లో. సో అదే పొజిషన్లో అతను వచ్చి ముంబై ఇండియన్స్కి ఎన్నో విజయాలు అందించాలని సూర్యకుమార్ యాదవ్ చూస్తాడు. సో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3. అలాగే నెంబర్ 4లో తిలక్ వర్మ, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, ఇండియన్ బ్యాట్స్మెన్, ఎక్కడ కావాలంటే అక్కడ ఆడగల ప్లేయర్. నెంబర్ 3 కావాలంటే నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 మిడిల్ ఆర్డర్లో స్పిన్ బాగా ఆడగలడు. అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ కూడా స్ట్రైక్ రొటేట్ చేయగల ప్లేయర్ తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్కి చాలాసార్లు ఒక ట్రస్టెడ్ ప్లేయర్గా తిలక్ వర్మ ఉన్నాడు చాలా సంవత్సరాల నుంచి. సో తిలక్ వర్మ నెంబర్ 5లో ఉంటాడు, నెంబర్ 4లో ఉంటాడు. నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా. హార్దిక్ పాండ్యా గురించి మనందరికి చెప్పాల్సిన పని లేదు. యాజ్ ఏ బౌలర్గా, అలాగే యాజ్ ఏ బ్యాట్స్మెన్గా, యాజ్ ఏ కెప్టెన్గా ముంబై ఇండియన్స్ని ముందు నడిపించాల్సిన అనుభవం, ఎక్స్పీరియన్స్, అలాగే అతని ఇంపార్టెన్స్ హార్దిక్ పాండ్యా చాలా చాలా ఇంపార్టెంట్ ముంబై ఇండియన్స్కి. హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ ఉండాలంటే ముంబై ఇండియన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా. నెంబర్ 6లో షెఫారియన్ రోదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. గుజరాత్ టైటన్స్ అతన్ని ట్రేడ్ చేశారు. T20 వరల్డ్ కప్లో మంచి టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. సాలిడ్ హిట్టరు, అలాగే ఎక్కువ స్ట్రైక్ రేట్ రొటేట్ చేయగల ప్లేయరు, మంచి హార్డ్ హిట్టరు. ఎందుకంటే వెస్టిండీస్ ఎక్కువ సూపర్ 8 దాకా వచ్చిందంటే అందులో హిట్మేర్ ఎంత పాత్ర ఉందో షెఫారియన్ రోదర్ఫర్డ్ పాత్ర కూడా అంతే ఉంది. సో షెఫారియన్ రోదర్ఫర్డ్ లాంటి సాలిడిటీ ముంబై ఇండియన్స్కి ఉంటుంది కాబట్టి షెఫారియన్ రోదర్ఫర్డ్ నెంబర్ 6లో ఉంటాడు. నెంబర్ 7లో విల్ జాక్స్ మన అందరూ తెలిసింది, ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. అలాగే డౌన్ ద ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ కూడా చేయగలడు. ఒకవేళ ఓపెనర్గా కావాలంటే ఓపెనర్ కూడా కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో ఆడగల ప్లేయరు, మంచి ట్రస్టెడ్ ప్లేయరు, హార్డ్ హిట్టరు. చివరిలో 4-5 ఓవర్లు ఉండగా అతని బ్యాటింగ్ వచ్చి అతని స్ట్రైక్ రేట్ 300 దాకా ఉంటుంది. T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ చివరి సెమీఫైనల్ దాకా వచ్చిందంటే దానికి కారణం విల్ జాక్స్. అటు బ్యాటింగ్లో కానీ అటు బౌలింగ్లో కానీ అతను ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అతను ఇంగ్లాండ్ గెలిచిన అన్నిటి మ్యాచ్ అతనే ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు. 4 దాకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్నాడు విల్ జాక్స్. సో విల్ జాక్స్ నెంబర్ 7లో ఉంటాడు. అలాగే నెంబర్ 8లో వచ్చేసి ఒక బౌలింగ్ ఆల్రౌండర్, అంటే ఒక అటు బ్యాటింగ్ చేయగలరు అటు బౌలింగ్ చేయగలరు ప్లేయర్ ఎవరు ఉన్నారంటే శార్దుల్ ఠాకూర్ ఇంతకుముందు గుజరాత్ టైటన్స్కి ఆడాడు. ఆల్రెడీ అతనికి ముంబై ఇండియన్స్ తరపున ఆడిన అనుభవం ఉంది. రంజీ ట్రోఫీలో కానీ అతను సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ కానీ అతను డొమెస్టిక్లో ముంబై ఇండియన్స్కి రిప్రజెంట్ చేస్తాడు కాబట్టి శార్దుల్ ఠాకూర్ ఆ యొక్క గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఉంది, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అటు డెత్ బౌలింగ్లో కానీ అలాగే వికెట్ టేకర్ బౌలరు. సో ముంబై ఇండియన్స్కి అనుభవం ఉన్న ప్లేయర్ కావాలి కాబట్టి శార్దుల్ ఠాకూర్తో వెళ్ళొచ్చు. అలాగే నమన్ ధీర్ కూడా ఉన్నాడు. నమన్ ధీర్ కూడా 1-లో కానీ నెంబర్ 5లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ ఆడగల ప్లేయరు. బట్ అతను బౌలింగ్ కంటే బ్యాటింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యగల ప్లేయరు. బట్ శార్దుల్ ఠాకూర్ అంటే బౌలింగ్ కొంచెం బ్యాటింగ్ కూడా 2 మల్టీ టాలెంటెడ్ ప్లేయర్ కాబట్టి శార్దుల్ ఠాకూర్ ఉంటే నా యొక్క ఒపీనియన్ ప్రకారం అయితే శార్దుల్ ఠాకూర్ ఉండాలని కోరుకున్నాను. నెంబర్ 8లో వచ్చేసి. నెంబర్ 9లో వచ్చేసి దీపక్ చహర్ గురించి మనందరూ తెలిసింది. ఇనీషియల్ పవర్ ప్లేలో ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ 2 వైపులా స్వింగ్ చేయగల బౌలర్, అలాగే కొంచెం బ్యాటింగ్ కూడా చేయగల బౌలరు. సో దీపక్ చహర్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. లాస్ట్ సీజన్ అతను ఫామ్లో లేడు, ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. బట్ ఈ సీజన్లో అతను మంచి ఫామ్లోకి రావాలని ముంబై ఇండియన్స్ టీం కూడా కోరుకుంటుంది. సో పవర్ ప్లేలు 3 ఓవర్స్ కూడా వేయగల ప్లేయర్ ఎవరు అంటే దీపక్ చహరే. సో దీపక్ చహర్ ముంబై ఇండియన్స్లో ఉండడం చాలా కీలకం. నెంబర్ 9లో దీపక్ చహర్. అలాగే నెంబర్ 10లో బుమ్రా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడడం అంత మంచిది. బుమ్రా గురించి అలా చెప్పాల్సిన పని లేదు. అటు డెత్లో కానీ ఇటు పవర్ ప్లేలో కానీ బౌలింగ్ చేయగల ప్లేయరు. T20 వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ అతన్ని ఫస్ట్ 10 ఓవర్స్లో 1 ఓవర్ చేస్తే 1 ఓవర్ వేయించాడు. ఆఫ్టర్ 10 ఓవర్స్ 3 ఓవర్స్ వేయించాడు. మరి హార్దిక్ పాండ్యా అతను ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడు, అటు డెత్లో కానీ ఇటు పవర్ ప్లేలో కానీ వికెట్స్ కావాలన్నప్పుడల్లా బుమ్రాని ఎట్లా యూజ్ చేసుకుంటాడో చూడాలి. అతని మీద వర్క్ లోడ్ మేనేజ్మెంట్ కూడా
చూసుకోవాలి. ఎక్కువ ఓవర్‌లోడ్ పడకుండా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకి వన్‌డే వరల్డ్ కప్ వస్తుంది. అతను ఎక్కువ ఇంజ్యూరీ కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి బుమ్రాని. మరి హార్దిక్ పాండ్యా ఎట్లా యుటిలైజ్ చేసుకుంటాడో చూడాలి. అలాగే నెంబర్ 11లో వచ్చేసి ట్రెంట్ బోల్ట్. ట్రెంట్ బోల్ట్ మనందరికీ తెలిసిందే పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు. అలాగే డెత్‌లో బౌలింగ్ చేయగలడు. మన లెఫ్ట్ హ్యాండెడ్ ఫాస్ట్ బౌలర్. న్యూజిలాండ్ చెందిన ప్లేయర్. మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్ ట్రెంట్ బోల్ట్. ఈ యొక్క ప్లేయింగ్ 11th ముంబై ఇండియన్స్ అయితే ఉంటది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్‌గా మయాంక్ మార్కండే లెగ్ స్పిన్నర్. ముంబై ఇండియన్స్ ఎవరైనా లెగ్ స్పిన్నర్ మోస్ట్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మయాంక్ మార్కండే. వాళ్ళు పీయూష్ చావ్లాని వదులుకున్నారు. సో పీయూష్ చావ్లా ప్లేస్‌లో మయాంక్ మార్కండే వచ్చాడు. సో మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తాడు. అది రోహిత్ శర్మ ప్లేస్‌లో వస్తాడా, ఎవరి ప్లేస్‌లో వస్తాడా అనేది ఆఫ్టర్ మ్యాచ్ అప్పుడు మ్యాచ్‌లు స్టార్ట్ అయినప్పుడు తెలిసిద్ది. ఈ యొక్క ముంబై ప్లేయింగ్ 11 ఇలా ఉంటది. అలా 12వ ప్లేయర్‌గా మనకి మయాంక్ మార్కండే ఉంటాడు. ఈ ప్లేయింగ్ 11తో ముంబై ఇండియన్స్ వెళ్తదని నా యొక్క ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? ముంబై ప్లేయింగ్ 11 ఎలా ఉంటది మీరు కామెంట్ చేయండి. అలాగే ముంబై ఇండియన్స్ 6th టైటిల్ కొట్టిద్దా లేదా చూడాలి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై.